హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనము ఒక మంచి సింపుల్గా బిగినర్స్ కూడా ట్రేడ్ చేయగలిగేటువంటి ఒక మంచి స్ట్రాటజీ అనుకోవచ్చు దీన్ని. బిగినర్స్ కూడా టెన్షన్ లేకుండా బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటనంటే మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో కూడా సిగ్నల్ ఇస్తుంది, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలో కూడా మనకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా మీకు నేను క్షుణ్ణంగా చెప్తాను. చాలా జాగ్రత్తగా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ అంటే సింపుల్ స్ట్రాటజీ ఇది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రేడ్ తీసుకోగలరు, చాలా ఈజీగా స్టాప్ లాస్ పెట్టుకోగలరు, చాలా ఈజీగా ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వగలరు. దాని గురించి మనం మీకు అందులో ఇంట్రాడే కోసంగా ఆప్షన్స్లోనే ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆప్షన్స్ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉందో చూసి మీకు చూడండి. ఆప్షన్ చైన్లో పోయినట్లుగానైతే 48,100 దగ్గర మనకు సిఈ వచ్చేసి 261 ఉంది, పిఈ వచ్చేసి 241 ఉంది. ఇవి రెండింటిని మనం చార్ట్లో పెట్టుకుందాం. సిఈని పిఈని మనం దేంట్లో ట్రేడ్ వచ్చినా కూడా తీసుకునేదానికి మనం రెడీగా ఉండాలన్నమాట. అందుకోసం మనం సిఈని పిఈని రెండింటిని ఒక చార్ట్లో పెట్టుకుందాం. ఆల్రెడీ నేను ముందుగానే పెట్టున్నాను. ఇలా 48,100 సిఈ, 48,100 పిఈ ఈ రెండు ఆప్షన్స్లోనే చూపిస్తున్నా మీకు. ఫ్యూచర్స్లోనో లేకపోతే ఇండెక్స్లో చూపించకుండా ఆప్షన్స్లో అయితే పూర్తిగా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇండెక్స్లో ఒక విధంగా ప్రైస్ ఉంటే దీంట్లో వచ్చేటప్పుడు ప్రైస్ ఒక విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ప్రైస్ చేంజెస్లో కూడా తేడా వస్తుంది. కాబట్టి మీకు ఆప్షన్స్లోనే చూపిస్తాను. క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా మీరు అర్థం చేసుకుని నేను అర్థమయ్యేటట్టుగానే చెప్తాను. జాగ్రత్తగా అయితే మీరు ఏదైనా పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసంగా మనము ఒక 2 ఇండికేటర్స్, ఒక క్యాండిల్ ఇవి మనం మార్చుకుందాం. ఓకే, ఇండికేటర్స్లో పోదాం. చూడండి, ఇండికేటర్స్లో మూవింగ్ యావరేజ్ 2 టైమ్స్ క్లిక్ చేసుకుందాం. దాన్ని 2 టైమ్స్ క్లిక్ చేశాను. ఇప్పుడు సింపుల్గా మనం సెట్టింగ్స్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది. ఒక మూవింగ్ యావరేజ్ తీసుకుందాం. ఫస్ట్ దీంట్లో పీరియడ్ వచ్చేసి 5 పెట్టుకుందాం. ఇక్కడ సింపుల్ అని ఉంది కదా టైప్లో, దాన్ని వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఇది పెట్టుకుందాం. కలర్ వచ్చేసి బ్లూ అయితే లైట్ ఉంటుంది, బ్లాక్ చేసుకుందాం. బ్లాక్. ఓకే, డన్. రెండోది ఉంది కదా మనకు, 2 కదా మనం క్లిక్ చేసుకుంది. రెండో దాన్ని కూడా సెట్టింగ్ చేద్దాం. ఇది వచ్చేసి పీరియడ్ వచ్చేసి 14 పెట్టుకుందాం. ఓకే, టైప్ వచ్చేసి వెయిటెడ్, బాగా గమనించండి, వెయిటెడ్. కలర్ వచ్చేసి రెడ్ పెట్టుకుందాం. ఓకే, డన్. ఇప్పుడు మనం ఇండికేటర్ అయితే మనం సెట్టింగ్స్ చేసేసాం. మనం ఇంకొకటి చేయాలి. ఇలా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం క్యాండిల్ని మార్చుకుంటాం. మామూలు క్యాండిల్ ఉంది, మనం ఏంటంటే హైక్ అనేసి పెట్టుకుంటాం. ఓకే, ఇదన్నమాట మనం తీసుకున్నటువంటి సింపుల్ స్ట్రాటజీ ఇది. దీంట్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు క్షుణ్ణంగా పిన్ టు పిన్ చూపిస్తాను. మీరు జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి. వీలైతే 1కి 2, 3 సార్లు వీడియో చూడండి అర్థం కాకపోతే. కానీ చాలా సింపుల్ అంటే సింపుల్. ఆప్షన్స్లో ఇంట్రాడే కోసం మనకు రోజు 1 ఖచ్చితంగా అయితే దొరుకుతుంది, 2, 3 కూడా మనకు ఒక్కొక్క రోజు దొరికేటువంటి అవకాశం ఉంది. చాలా సింపుల్గా ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. నేను మీకు ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రేడ్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనే దానికి ముందు ఈ ఒక క్యాండిల్ యొక్క స్పెషాలిటీ అనేది మీకు ఫస్ట్ క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. చూడండి, మనం తీసుకుంది హైక్ అనేసి క్యాండిల్.
దీని స్పెషాలిటీ ఏంటనంటే డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్ యొక్క స్పెషాలిటీ మనకు ఇలా ఏర్పడుతుంది. క్యాండిల్ పైన చిన్న విక్ వస్తుంది, కింద మాత్రం విక్ రాదు. దీని స్పెషాలిటీ ఏంటనంటే ఈ క్యాండిల్ యొక్క స్పెషాలిటీ చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ బాగా గమనించండి మీరు. మనం ఇక్కడ సిగ్నల్స్ పెట్టుకున్నప్పుడు ఓపెన్, హై, క్లోజ్, లో, దీని స్పెషాలిటీ ఎలా ఉండాలో చెప్తా చూడండి. ఓపెను లో రెండు మ్యాచ్ అవ్వాలి. ఓపెన్ ఎంత ఉంది? 237.78. లో ఎంత ఉంది? 237.78. రెండు మ్యాచ్ అయ్యాయి కదా మనకు. ఈ ఓపెను లో అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదనంటే మనం ట్రేడ్ తీసుకోం. అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఐకెనిషి క్యాండిల్ మనకు ఓపెను లో రెండు మ్యాచ్ అయితేనే మనకు ట్రేడ్ తీసుకోవచ్చు అనేటువంటి సిగ్నల్ అయితే మనకు వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా కూడా వస్తుంది మనకు చూడండి. ఇలా కూడా వస్తుంది. అదే పైన విగ్ ఉంది కదా అనుకుంటే కింద కూడా విగ్ ఉంది అంటే మనకు ఓపెనర్లో రెండు మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ అర్థమైందా? ఇలా కూడా వస్తుంది. ఇవేది మనకు సిగ్నల్ ఇవ్వలేదు. మనకు సిగ్నల్ ఇచ్చింది ఈ ఒక్క క్యాండిల్ మాత్రమే. ఈ క్యాండిల్ మనకు ఓపెను లో రెండు మ్యాచ్ అవ్వాలి. ఇట్లాంటి వాటిలో ఓపెన్ లో రెండు మ్యాచ్ అవ్వవు. కాకపోతే ఇవి మనకు మన ట్రేడ్కి పనికి రావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనము హైకెనిషి యొక్క క్యాండిల్ ఎలా ఉంటే ట్రేడ్ తీసుకుంటాం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇండికేటర్ మనకు సిగ్నల్ ఎలా వస్తుందనంటే ఈ ఇండికేటర్లో ఈ బ్లాక్ లైన్, ఈ రెడ్ లైన్ రెండు ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఈ బ్లాక్ లైన్ రెడ్ లైన్ ని క్రాస్ చేస్తుందో ఇక్కడ మనకు సిగ్నల్ వస్తుంది. ట్రేడ్ తీసుకోవచ్చు అనేటువంటి సిగ్నల్ ఇక్కడ వస్తుంది అనమాట. బాగా ఆలోచించండి, బాగా గమనించండి. ఎప్పుడైతే మనకు ఈ రెడ్ లైన్ అనే దాన్ని ఈ బ్లాక్ లైన్ అనేది క్రాస్ చేసి పైకి వెళ్తుందో అక్కడ మనకు ట్రేడ్ తీసుకోవచ్చు అనేటువంటి సిగ్నల్ మనకు వస్తుంది. ఇది ఇండికేటర్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న మాట. ఈ స్ట్రాటజీ కాదండి, ఏ స్ట్రాటజీ అయినా కూడా నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఎవరు చెప్పినా కూడా స్టాప్ లాస్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోవద్దు. నేను ఎన్నిసార్లు చెప్పినా స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ తీసుకోవద్దు అనే మాట మాత్రమే చెప్తాను. దీన్ని అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే. స్టాప్ లాస్ లేకుండా మాత్రం ట్రేడ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఇప్పుడు మనము ఫస్ట్ మనకు సిగ్నల్స్ గురించి మాట్లాడుకుందాం. జనవరి 4వ తారీఖు తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇండికేటర్ సిగ్నల్ మనకు దొరికిందా లేదా. ఇండికేటర్ సిగ్నల్ దొరికింది. ఇక్కడ ఎలా? ఈ రెడ్ లైన్ ని ఈ బ్లాక్ లైన్ క్రాస్ చేసింది, ఒక సిగ్నల్ వచ్చేసింది మనకు. ఫస్ట్ సిగ్నల్. సెకండ్ సిగ్నల్ క్యాండిల్లో మనకు ఓపెన్ లో రెండు మ్యాచ్ చేయలేదా చూసుకోవాలి. మనకు ఈరోజు మార్కెట్ 9:15కి ఓపెన్ అయినట్లుగానైతే మనకు ఓపెన్ లో రెండు మ్యాచ్ అయినాయి. ఓకే, కానీ మనకు ట్రేడ్ తీసుకోం. ఎందుకు తీసుకోమంటే ఒక 5 minutes or 10 minutes మనం వదిలేస్తాం మార్కెట్ని. అంతేగాని వెంటనే 9:15కి మార్కెట్ స్టార్ట్ అయింది కదా 9:15కి తీసుకోం. ఎందుకంటే రోజు ఉన్నట్లు ఒక రోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉంటుంది మార్కెట్. కాబట్టి మనం 15 నిమిషాలు కనీసం మనం ఒక మార్కెట్ బిహేవియర్ని కనుక్కునే దాని ప్రయత్నం చేస్తాం, కానీ వెంటనే ట్రేడ్ అయితే తీసుకోం. కానీ దీంట్లో 9:20కి మనకు ఫుల్ సిగ్నల్ వచ్చింది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి క్యాండిల్ కూడా స్టాప్ లాస్ చాలా చిన్నది ఉండాల. టార్గెట్ 1:1 లేదా 1:2 అలా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. అంతేగాని స్టాప్ లాస్ చాలా పెద్దది పెట్టుకున్నాం అంటే టార్గెట్ను కూడా దాని అంత వచ్చేంత మనం వెయిట్ చేయాలి. కాబట్టి మనం చాలా తక్కువ స్టాప్ లాస్ అయితే ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు 9:20కి మనకు ఈ క్యాండిల్ మనకు మ్యాచ్ అయింది. మనకు ఓపెన్ లో రెండు మ్యాచ్ అయ్యాయి. బాగా గమనించండి. 222.14, అదే విధంగా లో వచ్చేసి 222.14 రెండు మ్యాచ్ అయ్యి కాబట్టి మనం దీంట్లో ధైర్యంగా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటాము? మార్కెట్ ఆర్డర్లో తీసుకుంటామా
లేకపోతే లిమిట్ ఆర్డర్లో తీసుకుంటామా అంటే ఈ రెండిట్లో తీసుకునేదానికి కుదరదు. ఇది ఒక్క స్టాప్ లాస్ బైలో మాత్రమే దీన్ని బై చేయాలి. ఇది రూల్. ఆ స్టాప్ లాస్ బై ఎలా చేయాలో మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలియకపోతే కూడా కామెంట్ చేయండి. ఎలా చేయాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ప్రస్తుతానికైతే మనము దీంట్లో హైలో ట్రేడ్ తీసుకోవాలి అంటే 252 అనే దాంట్లో మనం ట్రేడ్ తీసుకుంటాం. దానికి ఒక 2 పాయింట్లు కూడా కలుపుకోవాలి బాస్. ఇది ఒకటి గమనించండి. ఆ క్యాండిల్ యొక్క హై 252 ఉంది కదా, ఒక 2 పాయింట్లు అంటే 254లో మనం ట్రేడ్ తీసుకోవాలి. అదే విధంగా 222 లో ఉంది కదా, 220లో మనం స్టాప్ లాస్ పెట్టాలి. అంటే 254లో మనం ట్రేడ్ తీసుకుంటాము, ఎంట్రీ తీసుకుంటాము. 222లో మనం 20లో మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే మన స్టాప్ లాస్ వచ్చేసి 34 పాయింట్స్. బాగా గుర్తు పెట్టుకోండి. దీనికి మనకు 1:1 వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా 1:2 వచ్చిన దాకా కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఈ ఇండికేటర్ స్పెషాలిటీ అది, ఈ క్యాండిల్ యొక్క స్పెషాలిటీ అది. కాబట్టి మీరు తప్పులేదు, వెయిట్ చేయొచ్చు. ఓకే. కానీ ఇంకొకటి కూడా చెప్తున్నా, మనకు 1:1 వచ్చిన తర్వాత వెంటనే మనము స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవాలి. స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవడం అనేది ఎంతమందికి తెలుసు? తెలియకపోతే కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడైతే మనకు 9:20కి మనం ట్రేడ్ తీసుకున్నాము. చూసినట్లుగానైతే మనకి ఎక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు. మనము 10:20కి అంతా ట్రేడ్ క్లోజ్ చేసేసి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ మనకు 333 పాయింట్స్ వచ్చాయి. అంటే మనం 254లో ట్రేడ్ తీసుకున్నాము, 330లో మనం ట్రేడ్ క్లోజ్ చేసినట్లుగానైతే 75 పాయింట్స్ వచ్చాయి మనకి ఇక్కడ. 1:2 వచ్చింది మనకి ఇక్కడ. ఓకే. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. ఇక్కడే మళ్ళీ మనకు సెకండ్ ట్రేడ్ కూడా దొరుకుతుంది అదే రోజు. చూడండి, మళ్ళీ ఇక్కడ మనకు రెడ్ లైన్ని బ్లాక్ లైన్ క్రాస్ చేసింది. కానీ ఫస్ట్ సిగ్నల్ అయితే రెండు మనకు మ్యాచ్ అవ్వలేదు. ఫస్ట్ క్యాండిల్ అయితే మనకు రెండు మ్యాచ్ అవ్వలేదు. సెకండ్ క్యాండిల్లో మనకు మ్యాచ్ అయింది. కానీ ఇక్కడ స్టాప్ లాస్ అయితే చాలా పెద్దది ఉంది. దీన్ని రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, కానీ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వదు యాక్చువల్గా. కానీ రిస్క్ చేసి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా మీకు దగ్గర 90 పాయింట్స్ వస్తాయి ఇక్కడ. కాబట్టి దీంట్లో హైలో మనం ట్రేడ్ తీసుకుంటాం, ఎంట్రీ తీసుకుంటాం, లోలో వచ్చి స్టాప్ లాస్ పెడతాం. చూడండి, ఫస్ట్ మీరు 390లో మనం ట్రేడ్ తీసుకున్నట్లుగానైతే స్టాప్ లాస్ వచ్చేసి 300లో స్టాప్ లాస్ పెడతాం. అంటే 90 పాయింట్లు, చాలా పెద్ద స్టాప్ లాస్ ఇది. దీన్ని రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు, అయినా కూడా ప్రాఫిట్ వస్తుంది. బిగినర్స్ మాత్రం ఇట్లాంటివి చేయదు. చాలా చిన్నవి తీసుకుంటే మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. కాబట్టి అయినా కూడా 3 క్యాండిల్స్ మీరు చూసినట్లుగానైతే మనకు 455 పాయింట్స్. అంటే మనం తీసుకుంది 390, మనకు వచ్చింది ఎంత? 450. అంటే 60 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ ఆ రోజు. అప్పటికి మనం 11-15కే 2 ట్రేడ్ క్లోజ్ చేసాం. ఓకే. ఇంకా చూద్దాం. ఇక్కడైతే 3 గంటలకైతే ట్రేడ్ వచ్చింది. కానీ ఆ టైంలో అయితే ట్రేడింగ్ అనేది ఆపేయడమే బెటర్. 3 గంటల వరకు ఉండొచ్చు. 3 గంటల తర్వాత మనం ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది. ఓకే. ఇప్పటి వరకు మనము కాల్ ఆప్షన్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలనే దాని గురించి మాట్లాడాం, ఈ స్ట్రాటజీని ఉపయోగించి. అదేవిధంగా పుట్లో కూడా, అంటే పీఈలో కూడా మనము సేమ్ మెథడ్ ఉపయోగించి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎలాగంటే రెడ్ లైన్ని బ్లాక్ లైన్ క్రాస్ చేయాలి ఫస్ట్ సిగ్నల్. సెకండ్ సిగ్నల్ మనకు వచ్చేటువంటి క్యాండిల్, ఈ హైకెనేసి క్యాండిల్ ఓపెన్ లో 2 మ్యాచ్ అవ్వాలి. స్టాప్ లాస్ చాలా చిన్నదిగా ఉండాలి, పెద్దదొద్దు, చాలా చిన్నదిగా ఉండాలి. అదే విధంగా మనం ఫ్యూచర్ లో కూడా ఈ ఒక స్ట్రాటజీని అప్లై చేయొచ్చు. దీంట్లో కూడా మనకు మంచి ట్రేడ్ అయితే దొరుకుతుంది. మీరు గమనించండి, జనవరి ఫ్యూచర్ ఇది. మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. మీకు దీంట్లో కాకపోతే దీంట్లో క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఆప్షన్లో గానైతే 5000తో కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. దీంట్లో అయితే మనకు మినిమం 1 lakh నుంచి 1,50,000 వరకు కావాలి. కానీ స్టాప్ లాస్ చాలా పెద్దవి ఉంటాయి, కానీ పాయింట్స్ కూడా అలాగే వస్తాయి. మనం ఒకసారి 4వ తారీఖే చూద్దాం. దీంట్లో మనకు ఆప్షన్లో మనం ట్రేడ్ తీసుకున్నాం కదా, అదే విధంగా ఫ్యూచర్లో ట్రేడ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఆప్షన్లో చూడండి, 9:15కి మనకు మార్కెట్ స్టార్ట్ అయింది. అప్పటికే మనకు ఫస్ట్ సిగ్నల్ రెడ్ లైన్ని బ్లాక్ లైన్ క్రాస్ చేసింది. మనకు క్యాండిల్ కూడా ఓపెన్ లో 2 మ్యాచ్ అవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ 9:20 అప్పుడు మనకు ఈ క్యాండిల్ అయితే మ్యాచ్ అయింది. మనకు దీని హైలో మనం ట్రేడ్ తీసుకుంటాం.
48,100 హైలో ట్రేడ్ తీసుకుంటాం. లోలో వచ్చేసి 48,017 ఉంది కదా, 48,010లో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే 90 పాయింట్లు మన స్టాప్ లాస్ అన్నమాట. ఓకే, అయితే మనం 9:20కి ట్రేడ్ తీసుకున్నట్లుగానైతే ఎంట్రీ తీసుకున్నట్లుగానైతే దీంట్లో కూడా 10:20కి అంతా మనం ట్రేడ్ క్లోజ్ చేస్తే 48,280 పాయింట్స్, అంటే మనకు దగ్గర దగ్గర 180 పాయింట్లు దీంట్లో వచ్చిందన్నమాట. ఓకే, అలాగే మీరు దీంట్లో కూడా ఫ్యూచర్లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. కొంచెం క్యాపిటల్ 1 lakh పైన అయితే ఉండాలి. నాకు తెలిసింది ఒకటే, ఫస్ట్ మీరు బిగినర్స్ గానైతే తక్కువ అమౌంట్తో ఒక 5,000తోనే మీరు ట్రేడ్ చేసేదానికి, ట్రేడ్ తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చిన్న అమౌంట్ ఎప్పుడైతే ఒక్కలాట్ మనం తీసుకుని ట్రేడ్ చేస్తామో ఫస్ట్ టెన్షన్స్ ఉండవు మనకు. ఆ టెన్షన్ ఎప్పుడైతే ఉండదో మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాం. టెన్షన్స్ ఉన్నాయంటే మార్కెట్ అబ్జర్వ్ చేయలేము, మార్కెట్ బిహేవియర్ని తెలుసుకోలేము. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్, బిగినర్స్ ఎవరైనా కూడా 5,000 తోటే సింగిల్ లాట్ తోటే ఆప్షన్లో ట్రేడ్ తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇది నా రిక్వెస్ట్. అయితే నాది ఒక చిన్న మాట, మీరు దీన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయొద్దండి. ఫస్ట్ మీరు కనీసం ఒక వారం రోజులైనా బ్యాక్ టెస్ట్ చేయండి, పేపర్ మీద ట్రేడ్ చేయండి. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది మీరు ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసి పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మాత్రమే రియల్ ట్రేడ్ చెయ్యండి. ఇది నా ఇంకొక రిక్వెస్ట్. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లుగానైతే, నా స్ట్రాటజీ మీకు బాగా అర్థమైనట్లుగానైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేసేదానికి నేను ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.